లాగరిథమిక్ డిఫరెన్షియేషన్కి సంబంధించి మనం ఇది ప్రొసీజర్. నెక్స్ట్ మోడల్కి వెళ్దాము. నాకు తెలిసి ఈ మోడల్ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ మోడల్ ప్రాబ్లమ్స్ని ఒకసారి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని కూడా మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ వీ వి గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. కన్ఫామ్ గా అడిగేటువంటి క్వశ్చన్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. ఈవెన్ ఈ సెట్ లో అవ్వచ్చు లేదా పాలిటెక్నిక్ యొక్క ఫైనల్ ఎగ్జామ్ లో అయినా కూడా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండిట్లోనూ కూడా. అంటే జనరల్ గా సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి డివై బై డిఎక్స్. సెకండ్ ఆర్డర్ అంటే దానికి స్క్వేర్ అప్లై చేస్తాం, అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. అంటే దాని ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మీరు ఏదైతే చేశారో డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేశారు, ఈ వచ్చినటువంటి దానికి మరలా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే డివై బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేసిన దాన్ని చేయగా ఒక ఆన్సర్ వస్తుంది. అదే ఆన్సర్ని మరలా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో అదే ఏమవుతుందంటే మీకు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అవుతుంది. అయితే మనం జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే డివై బై డిఎక్స్ని వై డాష్ గా కానీ ఎఫ్ డాష్ గా కానీ, పైన డాష్, పైన వన్ అనేటువంటి ఒకే డాష్ ఉంటే గనక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటే డివై బై డిఎక్స్. అదే పైన రెండు ఉన్నాయి అనుకోండి, వై డబుల్ డాష్, ఎఫ్ డబుల్ డాష్ ఇలా ఇచ్చారు అనుకోండి, అది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత రెండోసారి దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. అదే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. ఇందులో కొత్తగా ఏమీ చేసేదేం లేదు. ఇప్పటి వరకు మనం లాస్ట్ 5 క్లాసెస్ నుంచి డిఫరెన్షియేషన్స్, ఇది 6th క్లాస్ మనకు జరుగుతుంది. ఈ 6th క్లాసెస్ లో కూడా నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నావు అంతే. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ లో ఏం చేయాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసిన దానికి అగైన్ రెండోసారి డిఫరెన్షియేషన్ చేస్తావు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్. ఓకే, సో దాంట్లో ఒక ప్రాబ్లం అనేది తీసుకుంటే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఇఫ్ వై ఈక్వల్ టు 2x⁵ మైనస్ 3x⁴ మైనస్ 8x⁴ ప్లస్ 6x² మైనస్ 7, దెన్ ఫైండ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఇది మన యొక్క ప్రాబ్లం. స్క్వేర్ ఇచ్చాడు, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అన్నాడు, ఇంత ఇచ్చాడు ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా ప్రాబ్లం లెంత్ అనేది మొన్న ఇప్పుడు వరకు చేసిన దాని మీద 2 టైమ్స్ ఉంటుంది, కానీ ప్రొసీజర్ చాలా ఈజీ. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ వై ఈక్వల్ టు అనేటువంటి దాన్ని తీసుకున్నారు. వై ఈక్వల్ టు ఈ టర్మ్ 2x⁵ మైనస్ 3x⁴ మైనస్ 8x³ ప్లస్ 6x² మైనస్ 7 ఇది ఇచ్చారు. ఓకే, సో ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో అందరూ చేయండి, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయండి. ఫస్ట్ డివై బై డిఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. దీనికి డివై బై డిఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేయండి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి దానికి. చేసి త్వరగా ఆన్సర్ చెప్పాలి.
వెరీ సింపుల్ వన్. ఇక్కడ ఇంకా డైరెక్ట్ స్టెప్స్ వేసినా నాకు ప్రాబ్లం లేదు. వాంట్ ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేయండి. డివై బై డిఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. వెరీ గుడ్ శ్యామ్లా. 10x⁴ మైనస్ 12x³ 24x² ప్లస్ 12x. వెరీ గుడ్, రైట్. సో చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ 2x⁴ అంటే సెపరేట్ చేసుకుంటే ఒక స్టెప్ క్లియర్గా చెప్తున్నా. డి బై డిఎక్స్ ఆఫ్ 2x⁴ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 3x⁴ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 8x³ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6x² మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7. దీనికి ఏంటి ఫార్ములా? x⁴ కాబట్టి 2x⁴ అంటే 10x⁴. నెక్స్ట్ దీనికి 3 × 4 అంటే 12x³. దీనికి ఏమవుతుంది? -24x² ప్లస్ 2 × 6 అంటే 12 x. మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7 అంటే 0 అయిపోతుంది. సో ప్లస్ 0. ఇది డివై బై డిఎక్స్. 10x⁴ మైనస్ 12x³ మైనస్ 24x² ప్లస్ 12x అనేది ఫస్ట్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ నీకు కావాల్సింది ఏంటి? d²y/dx². అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? d/dx ఆఫ్ dy/dx. d/dx ఆఫ్ dy/dx అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేశారో 10x⁴ మైనస్ 12x³ మైనస్ 24x² ప్లస్ 12x. ఫస్ట్ దాన్ని ఈ వైని తీసుకోకూడదు, ఇంకా dy/dx అని తీసుకుని దాన్ని మరలా డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుందో చూడండి. d/dx ఆఫ్ 10x⁴ మైనస్ 12x³ మైనస్ 24x² ప్లస్ 12x. ఫాస్ట్గా. క్లాస్ అయిపోయిన తర్వాత ప్లస్ మీరు టైం చూసుకుని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని చేయటం అలవాటు చేసుకోండి. 10x⁴కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి? దీన్ని మరలా ఇక్కడ రాసుకుంటే నేను ఒక స్టెప్ రాస్తా. 10x 40x మైనస్ d/dx ఆఫ్ 12x³ మైనస్ d/dx ఆఫ్ 24x² ప్లస్ d/dx ఆఫ్ 12x. 12x అనమాట. ఓకే. సో ఇప్పుడు దీనికి ఇక్కడ అగైన్ 10x⁴కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 40x. 4లోంచి ఒకటి తీసేయాలి, 40x³ మైనస్ 12x³ వచ్చేసరికి 36x². 24x² మైనస్ 48x. 12xకి ప్లస్ 12. సో 40x³ మైనస్ 36x² మైనస్ 48x ప్లస్ 12 అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్ హేమంత్. సుబ్రహ్మణ్యం జాయిన్ అయ్యావా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. ఏంటి లేట్ ఏంటి? బయటకు వెళ్ళాను సార్. ఓకే. సో 40x³ మైనస్ 36x² మైనస్ 48x ప్లస్ 12 అండి. సో సింపుల్ ప్రాబ్లమ్సే ఇస్తాడు. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్లో సింపుల్ ప్రాబ్లమే ఇస్తాడు, కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ ఏంటి అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేయగా వచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి రెండోసారి డిఫరెన్షియేషన్ చేస్తావు, అంతేగాని పెద్ద కష్టం కాదు. కానీ ఎక్కడ ఫార్ములా అనేది, బేసిక్ ఫార్ములా అనేది నేను ఏదైతే పీడిఎఫ్ మీకు పెట్టానో ఆ 40 ఫార్ములాస్, ఆ 35 ఫార్ములాస్ మనకి పూర్తిగా రావాలి. ఓకే. సో ఇదండి ప్రాబ్లం. ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందండి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్లో? అంటే d²y/dx² చేయడంలో ఒక ఈక్వేషన్ ఇస్తారు,
ఆ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వన్ టైం చేయాలి, వచ్చిన దాన్ని సెకండ్ టైం కూడా చేయాలి. ఓకే, నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం, మీరు చేయండి ఇది. సెకండ్ వన్, ఇఫ్ y ఈక్వల్ టు ax ప్లస్ b బై x, దెన్ ఫైండ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఫస్ట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే కొత్త టర్మ్ కాదు. దాని మీనింగ్ డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్. కాబట్టి ఫస్ట్ డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ అనేటువంటిది ఉంది. దాన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ డివై బై డిఎక్స్. అందరూ ఇన్వాల్వ్ అయి చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఏ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఏఎక్స్కి ఒకసారి డిఫరెన్షియేషన్, బి బై ఎక్స్కి ఒకసారి డిఫరెన్షియేషన్. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి బై ఎక్స్. జాన్ చేస్తున్నావా? మెకానికల్ జాన్. yes, sir. ఓకే, ధన్వీర్. ధన్వీర్, ధన్వీర్ చేస్తున్నావమ్మా? చేస్తాను సార్. ఓకే. పూర్ణిమ, అర్థమైందా? మోడల్ అర్థమైందా? ఇందాకటిది ఇప్పుడుది లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ Yes, ఆర్డర్. sir. ఓకే, రైట్. టెల్ మీ డివై బై డిఎక్స్ వాల్యూ. ఏఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్. Yes, డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏ ఏ సార్. yes, ప్లస్ sir. బి బై ఎక్స్కి, బి అనేది కాన్స్టెంట్, వన్ బై ఎక్స్కి ఏంటి డిఫరెన్షియేషన్? Log x. వన్ బై ఎక్స్కి లాగ్ ఎక్సా? అది రివర్స్ అమ్మా. ఇప్పుడు ఒకటి లాజిక్ చూడు, గిరికృష్ణ అయినా చెప్పింది లాగ్ ఎక్స్ అని. డి బై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ వన్ కదా. ఎక్స్ పవర్ మైనస్ వన్ అంటే ఏమి రాయాలి? మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ టూ. అంటే ఆ ఫార్ములా ఏమవుతుంది? మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో బి ఇంటూ వన్ బై ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటంటే మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. ఏం చేయలే నేను, వన్ బై ఎక్స్ అంటే ఎక్స్ పవర్ మైనస్ వన్గా రాశా. ఏ ఫార్ములాలోకి వచ్చింది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఎన్ ప్లేస్లో మైనస్ వన్ ఉంది. మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ మైనస్ వన్, మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ అయింది. పవర్లో మైనస్ టూ ఉంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో డివై బై డిఎక్స్ వాల్యూ ఏమైంది? ఏ మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డివై బై డిఎక్స్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఇచ్చి వచ్చినటువంటి దాన్ని మరలా డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ చేయాలి. డివై బై డిఎక్స్ చేయాలి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ అమ్మ. ఏ అంటే కాన్స్టెంట్ టర్మ్. డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి బై ఎక్స్ స్క్వేర్.
చెప్పండి. dy/dx ఆఫ్ ఏ అనేది ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి జీరో అయిపోతుంది. మైనస్ dy/dx ఆఫ్ b/x², b కాన్స్టెంట్, dy/dx ఆఫ్ 1/x². ఇప్పుడే చెప్పా, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, పవర్ -2గా రాసుకోవచ్చు, పవర్ -2. సో -b ఇంటూ -2 ఇంటూ ఎక్స్ పవర్ -2 -1, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b/x³, 2b/x³. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 2b/x² కాదమ్మా శశిధర్, ఐ థింక్ యూ డిడ్ మిస్టేక్. లిఖిత వెరీ గుడ్. ఇక్కడ గిరికృష్ణ ఒకసారి చూడు, మీరు పవర్ -1 ఇక్కడ సపోజ్ ఇక్కడ 1/x⁵ వచ్చింది అనుకోండి. దీన్ని ఎలా డిఫరెన్షియేషన్ చేయాలి, నేను ఇది సెపరేట్గా తీసుకుని చెప్తున్నా చూడండి. dy/dx ఆఫ్ 1/x⁵ ఉంది, 1 ఉంది కాబట్టి నువ్వు పెద్ద వర్రీ అవ్వద్దు. దీన్ని ఎలా రాస్తావు, dy/dx ఆఫ్ x⁻⁻5గా రాయొచ్చా రాయకూడదా, రాయొచ్చు. కాబట్టి n ఇంటూ x⁻n−1 అంటే -5 ఇంటూ x⁻−5 -1, కాబట్టి ఏమవుతుంది, -5 ఇంటూ x⁻−6. ఆ స్టెప్ తెలియాలి. 1 ఉన్నప్పుడు నువ్వు వరీ అవ్వాల్సిన పని లేదు. ఇట్స్ వెరీ ఈజీ. 1 ఉంటే పవర్కి తీసుకెళ్ళు, పవర్ మైనస్ అవుతుంది అంతే. 2b/x³. వెరీ గుడ్ నితీష్, యశోధర్, గిరికృష్ణ చేసావా? Okay. సోమేశ్వరరావు అర్థమైందా, మోడల్ అర్థమైందా సోమేశ్వరరావు? Yes, sir. ఓకే ఓకే రైట్. ఎనీవన్, ఎనీ డౌట్ ఈ టాపిక్లో కానీ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. అదర్వైజ్ వి విల్ క్లోజ్ ద సెషన్. నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ గురించి డిస్కస్ చేసి తర్వాత లాస్ట్ టాపిక్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అని ఒక టాపిక్ పెండింగ్ ఉంది. ఈ యొక్క డిఫరెన్షియేషన్ దాంట్లో ఫర్దర్గా మూవ్ అవుతాం. ఓకే, ఇస్ దర్ ఎనీ డౌట్? ఈ రోజు క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, అదర్వైజ్ వి విల్ క్లోజ్ ద సెషన్. ఉజ్వల్ చేశారా, అర్థమైందా ఉజ్వల్ వర్మ? Yes, sir. ఓకే రైట్. ఓకే, సో ఏ డౌట్స్ ఏమీ లేకపోతే కనుక ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఓకే అండి.